మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. अस्सलामु अलैकुम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। ये मेरी स्पीच तेलुगु में दिए तो तेलुगु वाले को भी हिंदू वालों को भी सुबह मालूम होता, इसलिए मैं तेलुगु में शुरू करता हूँ। आज के दिन ఈ దినము అంజుమన్ ఏ ఇస్లామియా కమిటీ జనరల్ బాడీ మీటింగు జరిగింది. ఇది అంజుమన్ ఆఫీస్లో జరిగింది. ఇక్కడ అంజుమన్కు సంబంధించిన 23 మసీదుల వాళ్ళు సభ్యులు హాజరైనారు. ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించింది ఇక్కడ ఏమంటే ఈ దినము ఈ మీటింగ్లో ఒకటి అంజుమన్ ఎలక్షన్స్ గురించి, రెండవది అంజుమన్ షాదీఖానా గురించి ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. సభ్యులందరూ ఇదే ప్రస్తావనను కొనసాగించాలని చెప్పడంతో మనము దాని మేరకే ఈ ప్రస్తావన కొనసాగించినాం. ప్రస్తావనలో ఏమున్నట్లా అంటే అంజుమన్ ఎలక్షన్స్ ఎప్పటి నుంచో జరగాలి అని చెప్తున్నారు కదా. ఇతను 15 సంవత్సరాల నుంచి ఉన్నాడు ప్రెసిడెంట్ గారు అని కొంతమంది చెప్పుకుంటూ వస్తున్నారు. అది కొంతమంది వీడియోల ద్వారా అది రిలే అవుతూ ఉంది. వాస్తవానికి 15 సంవత్సరాల నుంచి నేను ప్రెసిడెంట్గా లేను. నాకంటే ముందు సలాం గారు అతనే ముందు ప్రెసిడెంట్గా ఉన్నారు. తర్వాత నేను ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టినాను. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అంజుమన్ ఏం చేస్తుంది అనేది మీరు అడుగుతున్నారు. అంజుమన్ ఏం చేసింది అనేది మొత్తం ప్రజానికానికి తెలుసు. కళ్ళకు కట్టినట్లుగా మేము అంజుమన్ యొక్క విధులు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా నిర్వర్తిస్తూ వస్తున్నాం. గతంలో ఈ అంజుమన్ బిల్డింగ్ ఎటువంటిదంటే అది శిథిలావస్థలో ఉండింది. దాని బాడిగా 3,000 రూపాయలు వచ్చేది. గతంలో ఉన్న సభ్యులు ఆ 3,000 రూపాయలు తీసుకొని వేసేసి దాని జమా ఖర్చులు కూడా చూపుకోకుండా దాన్ని అదేవిధంగా ఆ బిల్డింగ్ని పట్టించుకోకుండా ఆ విధంగా చేసినారు. ఇక్కడ ఏ కార్యక్రమాలు కూడా వాళ్ళు జరిపింది లేదు. సరే, మేము వచ్చిన తర్వాత ఇది బిల్డింగ్ ఇట్లా శిథిలావస్థలో ఉంది కాబట్టి మనకంటూ ఒక కొత్త బిల్డింగ్, సొంత బిల్డింగ్ ఉంటే బాగుంటుంది, ముందు మనము మంచి కార్యక్రమాలు చేయవచ్చు అనే సదుద్దేశంతో నేను ఇక్కడ డిఎస్పీగా రిటైర్డ్ అయిన తర్వాత ఇక్కడ నాకు ఈ ప్రెసిడెంట్ పదవి ఇచ్చిన తర్వాత ఇది నా బాధ్యత అని తలచి సభ్యులందరినీ తీసుకొని ఒక తీర్మానానికి వచ్చి మేము ఇక్కడ డెమాలిష్ చేసి కింద బిల్డింగ్ని దానికి పునర్నిర్మాణం కోసము నిధులు మన స్నేహితులతో, బంధువులతో, ఆప్తులతో, మనకు కావలసిన వారితో కలిసి కొంతవరకు నిధులను సేకరించి బిల్డింగ్ని మొదలుపెట్టాం. బిల్డింగ్ని మొదలుపెట్టిన తర్వాత అల్హమ్దులిల్లా ఆ బిల్డింగ్ పూర్తి అయిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి అయిపోయింది. పూర్తి అయిన తర్వాత దానిలో మనకు కావలసిన కార్యక్రమాలన్నీ మనం చేస్తూ వచ్చినాం. దాంట్లో తూచా తప్పకుండా చేస్తూ వచ్చినాం. గతంలో ఏ అంజుమని చేయని కార్యక్రమాలు ప్రస్తుత అంజుమని చేసింది. ఏది బీదవారి పెళ్ళిళ్ళు అనుకోండి, ఆ తర్వాత కట్నాలది అనుకోండి, మిలాదున్ నబీది అనుకోండి, రంజాన్ ఇఫ్తార్లు అనుకోండి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనుకోండి, ఏ ఒక్కటి కూడా తూచా తప్పకుండా అన్ని ఏ ప్రోగ్రాములు చేయాలో ఆ ప్రోగ్రాములు చేస్తూ వచ్చినాం. ఇక్కడ కొద్ది కాలం గడిచిన తర్వాత మనకు సొంత రెవెన్యూ కావాలా, ఈ విధంగా ఎక్కడైనా మనం చందాలు గిందాలు వసూలు చేయడం మంచిది కాదని చెప్పి మనము కింది ఫ్లోర్ను బాడుగకు ఇచ్చి, ఆ బాడుగ 15,000 రూపాయలు బాడుగకు ఇచ్చి, దీని తర్వాత ఆ బాడుగ ద్వారానే వచ్చిన అమౌంట్తో మళ్ళా ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణానికి మనం పూనుకున్నాం. ఆ ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం కూడా అల్హమ్దులిల్లా దీనికి ఆ వచ్చిన రెంట్తో మా చేతులారా, మా బంధువుల చేతులారా, మా మిత్రుల చేతులతో వారితోనే మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసాం. ఫస్ట్ ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఏమైపోయింది, ఇక్కడ మొత్తం దానికి
ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అంజుమన్ కార్యక్రమాలు జరుపుతూ వచ్చినాం. ఫస్ట్ ఫ్లోర్ దీనికి ఈ ఫస్ట్ ఫ్లోర్ అయితేనేమి, సెకండ్ ఫ్లోర్ అయితేనేమి, మా తర్వాత కూడా సెకండ్ ఫ్లోర్ కూడా మేము నిర్మాణం చేపట్టినాము, దానికి కూడా చేస్తున్నాము. ఈ ఫస్ట్ ఫ్లోరు బాడుగకు అది ఖాళీ, 1 సంవత్సరం ఖాళీగా ఉంటే దీన్ని ఎందుకు ఖాళీగా పట్టాలని టూలెట్ బోర్డు వేసి మసీదులు కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్ కూడా బాడికిస్తాము అని మసీదులు కూడా తెలిపినాము. కొంతమంది వచ్చి మన ముస్లిం సోదరులే వచ్చి ప్రిఫరెన్స్ ముస్లిం సోదరులకే ఇచ్చాము. కొంతమంది ముస్లిం సోదరులు వచ్చి అంజుమన్ అనేది ఈ చందాలతో నడిపించే వ్యవస్థ కాదని గ్రహించి ఫస్ట్ ఫ్లోర్ కూడా బాడికి ఇచ్చినాము. దానికి 19,000 బాడికకు ఇచ్చినాము. ఒక ఆఫీస్కు బాడిక ఇచ్చాము. అది కూడా దాని మొత్తం కూడా 18,000 నెలకు వస్తూ ఉంది. ఈ బాడిగలు, ఈ 2 బాడిగలు కింద 20,000, పై ఫస్ట్ ఫ్లోర్ 19,000 బాడిగ మేము స్వయానా తీసుకోవడం లేదు. దానికి ఆన్లైన్ ప్రాసెస్ పెట్టి నేరుగా మా అకౌంట్లో బ్యాంకులో పడేటట్లా చేసినాము. దాన్ని ఆ అమౌంట్తోనే ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు నడిపిస్తున్నాం. ఏమి చేస్తుంది అంజుమన్ అంటే మీకు కనపడం లేదా? అంజుమన్ చేసేది గత అంజుమన్ ఏం చేసింది, ఎక్కడ చేసింది? పంచాయతీలన్నీ కబరస్థానంలో ఇంటి దగ్గర జరిగిన కాలాలు ప్రజలు మర్చిపోయినారా? ఇప్పుడు ఈ అంజుమన్ ఏం చేస్తుంది? 32 ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసింది. అవి కూడా ఉచిత ఫ్యామిలీ కౌన్సిలింగ్లే. ఉచిత ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసి వాళ్ళ కుటుంబాలు బాగా బలపడేటట్లా చేసినారు. ఈ విధంగా ఇది ఏమంటే ఇదంతా అంజుమన్ పైన బురద చల్లే ప్రయత్నాలు మానుకోండి. అంజుమన్ ఏం చేసిందంటే మొత్తం గుంతకల్ యావత్ ప్రజానికి తెలుసు. ఈ అంజుమన్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో అయిపోయిన తర్వాత అదే నిధులతో మాకున్న సోర్స్తోనే, అంటే ఈ బాడుగల్నే మనము ఇచ్చేసుకుంటూ మరలా సెకండ్ ఫ్లోర్ కూడా కట్టడం జరిగింది. మనకు హాల్ కావాలి కదా, మనం కూర్చోడానికి కావాలి కదా అని అక్కడ కూర్చుంది. కొంతమంది వ్యక్తులు ఇదంతా చూసిన తర్వాత వాళ్లకు అవకాశం ఇచ్చినా కూడా ఆ బాడుగకు అవకాశం ఉపయోగించుకోకుండా ఇతరులకు ఇచ్చారు, ముస్లింలకు కాకుండా ఇతరులకు ఇచ్చినారు అని చెప్పడం సబబు కాదు. ఇదే అంజుమన్ను గతంలో పప్పులబట్టి సురేష్కి ఇచ్చారు. ఆయన ముస్లిమా? కాదు కదా. మళ్ళీ ఒక స్నూకర్కి ఇచ్చాడు, ఆయన ముస్లిమా? మరి కాదు కదా. అప్పుడు లేని ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వస్తూ ఉన్నది? ఒకతనికి ఇచ్చాడని. భారతదేశంలో మత సామరస్యం కొనసాగించాలే కానీ మత విభేదాలు సృష్టించడము అది అందరికీ చేయటం. ఈ విధంగా సమస్యలు చేయడము, వాళ్ళకి ఇవ్వకూడదు, ఇళ్ళకి ఎంత చెప్పడం, అన్నదమ్ముల మాదిరి సహోదరుల మాదిరి మెలగాలని భారతదేశం చెప్తుంది. ప్రపంచ దేశాల్లో కల్లా భారతదేశము ఈ సహోదరత్వం పెంచుకోమంటుంది. అందరితో కలిసిమెలిసి ఉండాల. వాళ్ళు బాడిగ ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి ఇచ్చినారు. మీరు ఇచ్చింటే బాడిగా మీకు ఇచ్చిండే వాళ్ళు. ఈ విధంగా చేసుకుంటే ఈ విధంగా చెప్పడాలు చేయడాలు అర్థం కాని మాటలు మాట్లాడగలరు. మీరు ఎవరు? మీరు మాట్లాడుతున్నారు, వీడియో ముందుకు వచ్చేసి ఏదో ఉందిలే మాట్లాడదాం, నోరు ఉంటే మాట్లాడతాం. కానీ సభ్యత సంస్కారం నేర్చుకోండి. మీ బ్యాక్గ్రౌండ్ ఏముంది, మీరు ఎవరు, మీరు ఏం చేశారు? అంజుమన్ నడిపినారు కదా. మీరు అంజుమన్ నడిపినప్పుడు అంజుమన్కు మీరు ఇక్కడ 10 సంవత్సరాలు దాదాపుగా ఉన్నారు కదా ప్రెసిడెంట్గా. మళ్ళీ 10 సంవత్సరాలు మీరు దిగిపోలే. ఆ దినం మిమ్మల్ని దించాల్సి వచ్చింది. వక్ఫ్ బోర్డుతో పర్మిషన్ తీసుకొని ఆయన అప్పుడు దివంగత కాజీ గారు పర్మిషన్ తీసుకొని అంజుమన్ ఎలక్షన్స్ మొత్తము కమిటీ సభ్యులు, మసీద్ కమిటీ సభ్యులతో షాదీఖానాలో ఓపెన్గా జరిగారు. మీరు దానికి హాజరు కాలేదు, ఉండి కూడా హాజరు కాలేదు. అది యునానిమస్గా జరిగినాయి ఎలక్షన్స్, యునానిమస్గా జరిగినాయి. సరే, మేము అంజుమన్ను చేపట్టిన తర్వాత అంజుమన్కు సంబంధించిన ప్రాపర్టీ అంతా మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. మీరు అంజుమన్కు లెక్కాచారాలు చూపించలేదు, ఏమీ చూపించలేదు. మీరు ఎక్కడో తీసుకొని పోయి పెట్టుకున్నారు ఆ ప్రాపర్టీ అంతా. అదంతా ఆ బీరువా కానీ అది కానీ ఇది కానీ. అమ్మ, దానికి ఏముందయ్యా అంజుమన్ లెక్కాచారాలు అంటే గతంలో మీకు ఏమీ లేదు. ఆ తర్వాత మీరు 22 సంవత్సరాలు, దాదాపు 22 సంవత్సరాలు నూరాని మసీద్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మీరు ఈ అంజుమన్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నవారు, నూరాని మసీద్కు, అంత పెద్ద నూరాని మసీద్కు ప్రెసిడెంట్ హోదాలో ఉన్నవారు ఒక వీడియో ముందు ఒక మాట్లాడేటప్పుడు సంస్కారత అనేది ముఖ్యంగా అవసరం. ప్రతి ఒక్కరికి సంస్కారం అవసరం. తూలనాని మాట్లాడేది, ఎదుటి మనిషిని కించపరిచినట్లు మాట్లాడేది, ఇది సభ్యత సంస్కారం అవుతుందా? చూసి నవ్వుకుంటారు ప్రజలు. ఒకరిని మీరు కించపరిచినారని కదా,
మీరు ఎదుటివాడిని కించపరిచిన మనిషికి అతను కించపరచ కాడు, మీరు కించపడతారు. మీరు కించపరిచినట్లు చేస్తారు. మీరే మీ సభ్యత సంస్కారం లేదనే ప్రజలు మిమ్మల్నే చర్చించుకుంటారు. దయచేసి ఇటువంటి చేయకండి, మానండి. ఇంకా ఏమి చేయడం లేదు అంటున్నారు. ప్రతి కార్యక్రమానికి అందుమని ముందే చేస్తూ ఉంటాయి. ముందు ఉండి పోలీస్ స్టేషన్కి రావడం లేదంటారు. పోలీస్ స్టేషన్కి ఎందుకు రావడం లేదు? ప్రతి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ప్రతి కేసులు కూడా మేమున్న తర్వాతే నమోదవుతున్నాయి. అక్కడ పోలీస్ స్టేషన్ రావడం లేదు, గ్రామంలో ఊళ్ళో ఉండడం లేదంట. ఊళ్ళో ఉండడం లేదంటే ఎవరికైనా కూడా భార్య బిడ్డలు సంసారం అనేది ఉంటాయి, బాధక సాధకాలు ఉంటాయి. మేము ఇక్కడేమి జీతాలు తీసుకొని పనిచేయడం లేదు. అది మీరు చేయలేదు, మేము చేయలేదు, ఎవరు చేయరు కూడా. కాబట్టి సొంత పనుల మీద ఎక్కడైనా పోయినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మా సెక్రటరీ కానీ, మా ట్రెజరర్ కానీ, మా ఇతర మెంబర్లు కానీ నాకు ఫోన్ ద్వారా తెలుపుతున్నారు. అక్కడి నుంచి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నాయి. దాన్ని ఎస్కేప్ కావడం లేదు. ఆ సమస్యలు వస్తే పరిగెత్తిపోతాడు. పరిగెత్తిపోయేది కాదయ్యా. నేను ఒక డిఎస్పీగా పనిచేశాను. ఒకరికి భయపడి ఒకరికి పరిగెత్తిన అవసరం లేదు. మీరేం చెప్తున్నారు? ఈయన ఏదో చేసినాడు, ఈయన ఎంత సర్టిఫికేట్ ఉంది అంటే, నా సర్టిఫికేట్ ఏమో నా డిపార్ట్మెంట్లో పోయి విచారించుకో. ఏదో రిమూవ్ అంటాడు. ఏం శబ్దం అది? ఏమి రిమూవ్? అది నీకే తెచ్చాలని. నేను ఎక్కడ నా కోసం బ్లాక్ స్పాట్ లేకుండా పూర్తి రికార్డుతో వచ్చిన ఈదులు పోయినా కూడా మీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమనేది జరుగుతుంది. ఏ చిన్న ఎంక్వైరీలు వస్తూ ఉంటాయి ఏదో డిపార్ట్మెంట్లో, అంత తప్ప కానీ మిగతాది ఏం లేదు కదా. ఆ విధంగా వాస్తవాలు తెలుసుకోకుండా ఎప్పుడు పద్ధతులను మార్పులను వక్రీకరించి మాట్లాడకండి. ఎవరైనా కూడా వక్రీకరించారు. మరి కాజీ సాబ్ విషయానికి వస్తే, మరి కాజీ సాబ్ గారు ఇద్దరు కాజీలు పిలుచుకొని ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయి నేను 1 సంవత్సరం రిక్వెస్ట్ చేసుకున్నాను, అతనికి వినతికే వదిలేస్తున్నాను. మీ వయసు ఎంత, నా వయసు ఎంత, మీ స్టేటస్ ఎంత, నా స్టేటస్ ఎంత, మిమ్మల్ని అడుక్కోవాల్సిన సంవత్సరం 1 సంవత్సరము నాకు మళ్ళా పెట్టండి అనేది మిమ్మల్ని అడుక్కోవాల్సిన సంవత్సరం నాకు పట్టలే. నేను అడుక్కోవాలి తెచ్చుకుంటే కమిటీ సభ్యులను అడుక్కుంటాను, మస్జిద్ కమిటీ సభ్యులు అనుకుంటా, వాళ్ళు నన్ను ఎన్నుకునే వాళ్ళు అనుకుంటా. కానీ నీకేం పవర్స్ ఉన్నాయి? కాజీ సాబ్కు నీకేం పవర్స్ ఉన్నాయి? నీవు నికాలు చేయించాలా, తలాకులు కులాలు పండుగ ఈద్గా నమాజులు చేయించుకోలే. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎన్ని జోక్యాలు చేస్తున్నావు? 2 అసిస్టెంట్లు పెట్టుకొని ఏం చేస్తున్నావు అనేది ప్రధానికం చర్చించుకుంటావు. దానిపైన నువ్వు ఫోకస్ పెట్టు. నేను ఏమున్నాను, నా హోదా ఏముంది, ఏమి కదా అని. మరి మీ దివంగత మీ తండ్రి గారికి ఎంత మంచి పేరు ఉంది, ఆ మంచి పేరు కొనసాగించాలని నువ్వు కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అంతే తప్ప కూడా ఈ విధంగా వ్యర్థ మాటలు ఈ విధంగా చెప్పుకోవడము ఏదో అనేది, నీ దగ్గరకు రావాల్సిన కర్మ నాకే పట్టిందయ్యా. నువ్వు ఎవరయ్యా? నువ్వు పట్టణాన్ని నువ్వు పెద్ద అనుకుంటున్నావా, అంజుమని పెద్ద అనుకుంటున్నావా? అంజుమని పెద్ద అయ్యా పట్టణానికి. తెలుసుకో. నువ్వు కాజీ ఉద్యోగాలు చేసుకో, అంతే తప్ప. కానీ మిగతా విషయాల్లోకి జోక్యం చేసుకొని వేసుకోదు. నువ్వు పోవచ్చు, మాట్లాడచ్చు, ఇచ్చేస్తుంది. ఇక నువ్వు వస్తే రాజకీయ నాయకుల దగ్గర పోతున్నారు ఈయన అట్లా అంటారు. రాజకీయ నాయకులకు గౌరవించవలసిన సంస్కారము అందుమనికి ఉంది. ఏ రాజకీయ నాయకుడైనా సరే, మాకు ఈ రాజకీయ నాయకుడు అధికారంలో ఉన్నవాడు, అధికారంలో లేనివాడని కాదు. అందరూ రాజకీయ నాయకులకు సంస్కరించే గౌరవము మాకు అందుమనికి ఉంది, మా సభ్యులకు ఉంది. అందరూ దాన్నే కొనసాగిస్తున్నాం. ఏ కార్యక్రమం జరిగినా కూడా ప్రజెంట్ ఎమ్మెల్యే గారిని, ఎక్స్ఎమ్మెల్యే గారిని, ఇంకా ఇంపార్టెంట్ పర్సన్స్ని పిలిపించుకొని మేము కార్యక్రమాలు చేస్తున్నాం. అది అందరికీ తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. మీకు తెలిసి కూడా ఇవి చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఎందుకు జరిగించిందంటే, మేము వచ్చిన తర్వాత మిమ్మల్ని అంజుమన్లోనే కాదు, నూరాని మధ్యలో కూడా మీరు స్వతహాగా దిగలే. 22 సంవత్సరాలుగా ఒక్కోటోళ్ళు వచ్చి, రెవెన్యూ వాళ్ళు వచ్చి, పోలీసు వాళ్ళు వచ్చి కూర్చొని మిమ్మల్ని మళ్ళీ దించడం జరిగింది. అక్కడ కూడా 22 సంవత్సరాల అకౌంట్ మీకు ఇవ్వలే, అక్కడ కూడా ఇవ్వలే. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. దీని గురించి చర్చకు వచ్చేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ఒకరి మీద బురద చల్లేదానికి ప్రయత్నం చేసేటప్పుడు నా పైన పడుతుందేమో బురద అనేది గ్రహించి మాట్లాడితే అది సభ్యత సంస్కారం ఉంటుంది. కనీసం మీకు కూడా వయసు వచ్చింది, వయసును బట్టి మాట్లాడాలి. ఏకవచనం వాడితే ఏం బాగుంటుంది? ఎవరికి నన్నేం కించపరిచినట్లు కాదు. నువ్వు ఒక్కడు మాట్లాడితే నేనేం నా యొక్క డిగ్నిటీ ఏం తగ్గదు. నా హోదా డిఎస్పీ హోదానే ఉంటుంది, నా హోదా అన్నమని హోదానే ఉంటుంది. నా పలుకుబడి ప్రజల్లో ఎక్కడ పాతిపోయింది. ఒక ముస్లింలు కాదు, హిందువుల్లో కూడా ఉంటుంది. నేను కూడా ఇక్కడే ఉన్నాను, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు. నువ్వు ఏం చేసినావు, నా ఉద్యోగం చేసినప్పుడు కూడా
ఇది నీకేమనిపించిందంటే మేము ఏదో చలామణి చేసుకుంటూ ఉండేవాళ్ళమి. ఈ జాఫర్ సాబు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు మొత్తము బండ పడింది కదా, మొత్తము మాకున్న పర్వతంగా పోయింది. ఈయన వచ్చి చేసినాడు. నేను అతని ద్వారానే దిగిపోతే అంజుమను, నేను అతని ద్వారానే నూరానీ మసీద్ కమిటీ దిగిపోతే నాకు అతని ద్వారానే ఇప్పుడు పనులు జరగడం లేదు అనేది మీకు మనసులో పాతుకుపోయినట్టుంది. ఆ యొక్క గిల్టీనెస్ మీకు బాగా కనపడతా ఉంది. అందుకనే మీరు బయటకు వస్తున్నారు. అంత తప్ప కానీ మీకు కానీ నాకు కానీ ప్రత్యేక శత్రుత్వం ఏమీ లేదు, లావాదేవీలు లేవు, ఏమీ లేవు. మీరు రాజకీయంగా నడుస్తున్నారు, మేము రాజకీయం లేకుండా నడుస్తున్నాం. మీరు రాజకీయ పదవులు బంద్ చేస్తున్నారు. అంత తప్ప కానీ మిమ్మల్ని ఎప్పుడు కూడా అంజుమన్లో మాకు ఇంత పవర్స్ ఉన్నా కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా కించపరిచే మాట ఎప్పుడు మాట్లాడలే. అది మా సభ్యత సంస్కారం. నీకు ఏం పదవి లేకుండా ఈ దినం మస్జిద్లో పదవి లేదు, నీకు ఏమీ లేదు, రాజకీయంగా పదవి లేదు. మళ్ళీ ఇన్ని దినాలు చేసిన తర్వాత ఏదైనా పదవి సంపాదించుకోవాలా? ఎందుకు పదవి అంటే కట్టలేదు? ప్రజలు గ్రహిస్తారు. నీ ముందు వచ్చి చెప్పేదానికి జరుగుతారు. నీ తర్వాత ఏం జరుగుతుందని తెలుసుకోవాలి మీరు. కాబట్టి మీరు అన్ని పదవులు చేసినారు కాబట్టి సభ్యత సంస్కారంగా ఉండి ఏదన్నట్టు మాట్లాడండి. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి మాట్లాడండి, పిలిచి మాట్లాడండి, మమ్మల్ని పిలిచండి. లేకపోతే మీరు వస్తామంటారు, రండి కూర్చోండి మాట్లాడదాం, చేసుకుందాం. అంతే తప్ప కానీ ఈ విధంగా చేసేది కాదు. తర్వాత మీ పక్కన వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ స్టేటస్ ఏముంది, వాళ్ళ జీవనాధారాలు ఏమున్నాయి, పక్కన పేరు చెప్పను. ప్రతి ఒక్కరిని ఒకరికొకరిని చూసుకోండి. వాళ్ళకి ఏమైనా జీవనాధారం, సొంత జీవనాధారం ఉందా? అయ్యా నేను నేను రిటైర్ చేసి నాకు పెన్షన్ వస్తుంది, అయ్యా నేను క్లర్క్, నేను రిటైర్ చేస్తున్నాను, అయ్యా నాకు వ్యాపారం ఉంది, అయ్యా మేము ఏం చేస్తాం, మా పూర్వీకుల ఆస్తిపాస్తులు కూర్చొని తింటున్నాము, బాడీ కోసం. ఏమి స్టేటస్ లేని వాళ్ళు ఇప్పుడు రాజకీయాలను అడ్డం పెట్టుకొని దాన్ని పట్టుకొని వారి మీద చెట్టు పేరు చెప్పుకొని కాళ్ళు అమ్ముకునే వాళ్ళు తయారైనారు కదా వీళ్ళ సమాజానికి పాటుపడతారు వీళ్ళకి ఇది అయిపోయింది కదా. అంజుమను మా చెప్పు చేతుల్లో లేదు అనేది ఒకటి వచ్చేసింది మీకు. వాళ్ళ మాటే జరుగుతూ ఉంది, వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళే సభ్యత సమాధానం చేస్తున్నారు. ప్రజలు గమనిస్తారయ్యా. నేను ఉద్యోగం చేసిన తర్వాత కూడా ఇక్కడ 1 టౌన్ ఎస్ఐ, 2 టౌన్ ఎస్ఐ, తాలూకు ఎస్ఐగా కూడా చేశాను, రైల్వే ఇన్స్పెక్టర్గా చేశాను, మన అన్ని జిల్లాలు చేసి డిఎస్పీ గారు రిటైర్ అయిన తర్వాత కూడా ఈ దినము కూడా ఒక్క చిన్న మచ్చ లేకుండా ఉద్యోగాలు చేసి వచ్చారు. అదేవిధంగా అంజుమని ఇచ్చినా కూడా ఒక గౌరవప్రదమైన అంజుమని ఎట్లా నడపాలో నడిపిస్తున్నాం. అంతే తప్ప కానీ ఆయన అందుబాటులో ఉండడు. అందుబాటులో ఉన్నాడు అంటే 24 గంటలు మీకు అందుబాటులో ఉంటారా? మీరు అందుబాటులో ఉంటున్నారా? అది చెప్పడం సహజం కాదు. ఈ కాలంలో ఫోన్లు ఉన్నాయి కదా, మీరు ఫోన్ల ద్వారా కాంటాక్ట్ చేస్తే జవాబు ఇస్తాం కదా, మేము మా సభ్యులు ఇస్తున్నారు కదా 24 గంటలు. మీకు అంజుమని ఆఫీసే లేదు కదా, మన ఇక్కడ ఆఫీసు బిల్డింగులు ఇవన్నీ చేసి మేము ఇచ్చేసినాము. దీనికి ఒకటి ఈ రెవెన్యూతో ఇంత డెవలప్ చేసింది మీకు కనడం లేదా? దీనికి ఎమ్మెల్యే ఫండ్స్ కానీ, ఎంపీ ఫండ్స్ కానీ, ఇతర ఫండ్స్ కానీ నయా పైసా రాలేదు మాకు. మా సభ్యులు మేము శ్రమించి దీన్ని ఇంతవరకు తీసుకొచ్చాము. ఇప్పుడు మీకు ఇది గంట కనపడతా ఉంది. షాదీఖానా అది ఏం చేస్తున్నాడు? షాదీఖానా ఎవరికి? పెద్దలు అప్పుడు ఆ కాలంలో షాదీఖానాకు అక్కడికి ఈద్గా స్థలం, అది ఈద్గా స్థలం. షాదీఖానాకి ఈద్గా ఎవరికి ఎందుకు వస్తుంది? అంజుమనికి ఎందుకు వస్తుంది? అంజుమని ఎవరికి ఎందుకు వస్తుంది? ఒక్కోడికి ఎందుకు వస్తుంది? ఆ ఈద్గా స్థలంలో షాదీఖానా కట్టి ఇది షాదీఖానా ఏ ఉద్దేశంతో కొట్టారు? బీద ప్రజానికి, ముస్లింలు కడుపేదలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లి చేయడం కష్టమవుతుంది, చదువులు కష్టమవుతుంది, ఇతరత్ర దాంట్లో కూడా కష్టమవుతుంది. దీని నుంచి ఒక రెవెన్యూ వస్తే ఈ మొత్తం అమౌంట్ వాళ్లకు ఉపయోగిస్తామనే ఒక సదుద్దేశంతో ఆ దినం పెద్దలు కట్టారు. దానికి ఫండ్స్ వచ్చినాయి, గవర్నమెంట్స్ నిధులు వచ్చినాయి, అందరూ సహాయక సహకార ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తే ఆ షాదీఖానా తయారైంది. మరి మీరేం చేస్తున్నారు? ఆ షాదీఖానా తయారైనప్పటి నుంచి ఎవరు ఏ కమిటీ వస్తే, ఏ రాజ్యం వస్తే ఆ రాజ్యం వాళ్ళే అనుభవిస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయము? అనుభవిస్తున్నది కూడా ఇతరులు కాదు, ముస్లింలే అనుభవిస్తున్నారు. సిగ్గుచేటు అది, సిగ్గుచేటు. వేరే వాళ్ళు ఏమన్నా చేస్తున్నట్టే సిగ్గుచేటు. ముస్లింలే మీరే తీసుకొని అదే మా పవర్లో ఉంది, మా పార్టీ పవర్లో ఉంది, అది ఎంతవరకు సబబు ఇది మీకు? అది షాదీఖానా అమౌంట్ ఇప్పుడైపోయింది 5 పర్యాయాలు అయిపోయింది. ఇప్పుడు 5 పర్యాయాలు అయిపోయింది. ఇది 5వ పర్యాయం నడుస్తూ ఉంది. దీనికి కూడా దాని అమౌంట్ ఎంత వస్తుంది? దాదాపుగా లెక్కేసుకుంటే, రఫ్గా లెక్కేసుకున్నా కూడా 5 సంవత్సరాలకు 2 కోట్లకు తక్కువ రావడం లేదు. మళ్ళా
5 ప్రణాళికను 10 కోట్ల రూపాయలు నష్టపోయినారు. ఎవరు నష్టపోయినారు? మైనార్టీ సోదరులు నష్టపోయినారు. ఇళ్లలో పిల్లలు పెళ్లిళ్ళు కాకుండా కూర్చున్నారు. చదువులకు డబ్బు లేక స్తోమక లేక ఆర్థిక స్తోమలుగా చదువులు లేకుండా ఇంట్లో కూర్చున్నారు. మరి ఈ డబ్బు ఉంటే 10 కోట్ల డబ్బులు ఉంటే వాళ్ళకి పనికిరావా? ఒక్కసారైనా దీనిపైన ఫోకస్ పెట్టారా? ఒక్కసారైనా ఆలోచించినారా? మా సమాజం ఏమొస్తుంది? మేము సమాజం కోసం పాటుపడాలా? మా పెద్దలు సమాజం కోసం నిర్మించినారు ఈ హాలు. మరి ఆయన చెప్పిన తర్వాత మీకు లేదా? మీరు ఆలోచించ పడలేదా? అతను చేసుకున్నాడు, ఆ ప్రభుత్వం చేసుకుంది, మేము చేసుకుంటాము. ఇదెక్కడి పాట అయ్యా? ఇదెక్కడి వరస? వాళ్ళు చేసుకున్నారంటే వాళ్ళు తప్పు చేస్తారు, నువ్వు తప్పు చేస్తావా? నువ్వు తప్పు చేస్తున్నావు, ఇంకో తప్పు చేస్తావా? అప్పుడెప్పుడు అందుమని అప్పుడే అడగలేదే, ఇప్పుడు అడగలేదు. అప్పుడు అడిగినారు, అప్పుడు అందుమని అడిగింది. ప్రతిసారి కూడా అందుమని అడుగుతానే వస్తూ ఉంది. దానికి జవాబు దాటేస్తున్నారు. అదే ప్రయత్నంలో ఈ దిన వరకు కూడా అంజమ్మని ఉంది. దయచేసి ఇప్పుడు ఇవన్నీ అడుగుతున్నాము కాబట్టి అంజమ్మని మీద బగుద చల్లి ఇతను ఒక్కడు ఉన్నాడు కాబట్టి ఇతను దించేయాల, ఎలక్షన్ జరపాలా. అదే ఎలక్షన్ జరపమని నేను ఎప్పుడు చెప్పాను. ఎలక్షన్ జరిపేదాన్ని కూడా మీకు మొదలుపెట్టినాం. 24లోనే మీ ఎలక్షన్స్ నేను కొంత అనౌన్స్ చేసి వచ్చినాము. 4 పార్టీలు 4 కమిటీలు వచ్చారు. 4 కమిటీల్లో అయ్యా సఖ్యత చేసుకోరండి, 4 పెట్టాము. 4 కలిసి ఒక కమిటీ రండి, మీరు ఛార్జ్ తీసుకోండి అంటే మీరు సఖ్యత కుదరలేక చేస్తాం. సఖ్యత కుదరకపోతే నా మాట వినలేదంటే ఏం నాకు ఆల్టర్నేటివ్ ఏముంటుంది? నేను ఎలక్షన్ చేస్తామంటే నా మాట వినకపోతే నేను ఆల్టర్నేటివ్ ఒగ్గోడుకు రాసినాను, మీకు చెప్పే రాసినాను. అయ్యా ఒగ్గోడుకు రాస్తున్నాను. వారు వచ్చి రూల్స్ అండ్ రెగ్యులేషన్లకు ఎలక్షన్ జరుపుతామన్నారు. వాళ్ళు రాలేదు. లెటర్ కూడా ఇచ్చాం మీకు. మీరేం చెప్పినారు? దానిపైన కూడా ఆయన రాయలేదన్నారు. మళ్ళీ లెటర్ మీకు కమ్యూనికేట్ చేసినట్ల ఇచ్చినారు అట్లా అన్నారు. ఆ తర్వాత నుంచి ఈ దిన వరకు వాడు రాలేదు. రాయిన తర్వాత ఇతను అట్లే కంటిన్యూ ఉన్నాడు. ఇతను అక్కడ కూర్చున్నాడు, కుర్చీ వదలడం లేదు. సభ్యత సంస్కారానికి వదిలేది మాటల. కుర్చీ మీద కూర్చున్నాడు, కుర్చీ దిగాడు. ఇవి ఎవరయ్యా మీకు నేర్పింది ఆ పాఠాలు? మీకేమైనా చదువు సంస్కారం ఉందా? ఒక మనిషినితో మాట్లాడేటప్పుడు, ఒక పెద్ద మనిషితో మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా మాట్లాడాలి. మీకేదైనా సమస్య ఉంటే డైరెక్ట్గా వచ్చి అడగాల్సిందే కానీ ఎవరు గౌరవం ఇవ్వాలంటే ఎవరికి గౌరవం ఇవ్వాలంటే అయ్యే నీ యొక్క దీనికి చెప్తుంది. నీ యొక్క సభ్యత సంస్కారం ఎంత అవుతుంది అనేదానికి అదే నిదర్శనం. నువ్వు అట్లా మాట్లాడితే ఎవరేం చేయలేవు. అది నీ యొక్క వీడియో చూసేవాడు నిన్ను ఏమనుకుంటాడని ఉత్తరం గ్రహించవు. అసలు నువ్వు ఎవరు? మీ బ్యాక్గ్రౌండ్ ఏముంది? ఒక్కొక్క సీట్ తీసుకుంటే ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ప్రతి ముస్లింకు తెలుసు. ఇక్కడ మీరేం రాజవంశస్థులు కాదు, నవాబుల వంశస్థులు కాదు. మాకు దండిగా ఉంది, మేము చేస్తామనే దానికి చెప్తున్నాను కదా. మీరు రాజకీయ నాయకులు వాళ్ళని చేసుకొని వీళ్ళని చేసుకొని వాళ్ళ పేర్లు వాళ్ళకు అబాస్ పాలు చేస్తున్నారు. మీరు రాజకీయ నాయకులు ఎమ్మెల్యే గారు అయితే ఎమ్మెల్యే బ్రదర్ గారు చాలా మంచిగా చేస్తున్నారు. అది గతంలో ఉన్న రాజకీయ నాయకులు వచ్చేసి మేము ఎప్పుడు రాజకీయ నాయకులు కించపరిచే మాట్లాడలేదు. వాళ్ళు చేసేది మీరు వాడుకొని మీరు ఇప్పుడు బాగుపడేదని మీరు చేస్తున్నారు. కాకపోతే మేము మీకోసమే కష్టపడుతున్నామనే అట్లా వాళ్ళకు ఒక భ్రమ కల్పిస్తున్నారు. మేమేం చేస్తున్నాము, మీకోసమే చేస్తున్నామంటే వాళ్ళ కోసం మీరేం చేయనవసరంలే. మీకు చూస్తే ఒక 5 ఓట్లు కూడా మీ తరఫు నుంచి పడవు. ఇది ప్రజలకందరికీ తెలిసిందే. ఇది ఏమైనా కదా. దయచేసి ఇట్లాంటివన్నీ మాటలన్నీ మర్చిపోయేసేసి అంజుమన్ ఒక్కటే కాదు, ఇప్పుడు ఈ సమస్య తీసుకొని వచ్చింది మొత్తముగా ఈ పట్టణమంతా ఈ సమస్య పైన ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ హాజరైన 23 మసీద్ కమిటీలు ఏకగ్రీవంగా ఈ సమస్యను ఆమోదించినారు. అయ్యా ఈ సమస్య ఈ దినము ఇంతటితో జరిగిపోవాలా, ఇది ఇమీడియట్గా జరిగిపోవాల్సిందే. ఏ ఒక్కరు కూడా ఈ సమస్యను కాదలేదు. ఇది జినైన్ సమస్య. ఇది మనము గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోదాము, వారికి చెప్పుదాము. వారికి చెప్పిన తర్వాత వారి తర్వాతనే తీసుకుందామన్నారు. మీకేదైనా కష్ట సుఖాలు ఫ్యామిలీ డిఫికల్టీ స్వతహాగా కష్టపడి నేర్చుకోండి. భగవంతుడు ఏమో చెప్పినాడు, అలా ఏం చెప్తాడు? ఎవడైతే కష్టపడి ఎవడైతే కష్టంగా చేసుకుంటాడో వానికి నేను సహాయం చేస్తున్నాడు. అల్లాని నమ్ముకొని డబ్బు సంపాదించి చేసుకోండి. కానీ ఊరికే వేస్ట్గా వచ్చేది నీ అక్రమంగా సంపాదనలకు పక్కన పెట్టండి. అక్రమ సంపాదనలు పక్కన పెట్టండి. ఇవన్నీ కొంతమంది ఏమన్నారు దాంట్లో, ఇప్పుడు కొంతమంది క్రిమినల్ కేసుల్లో ఉన్నారు, చీటింగ్ కేసుల్లో ఉన్నారు, సివిల్ కేసుల్లో ఉన్నారు. ఇండ్ల దగ్గరకు వచ్చి ప్రజలకు ఎలాంటి చేస్తున్నారు. లేడీస్ ఒక వ్యాపారంగా పెట్టుకున్నారు. మీరు ఏమి ఈ ప్లాట్లు అమ్మడము, తీసుకోవడము, ప్రభుత్వాన్ని నుంచి తీసుకోవడము, ఆ ప్లాట్లు వాళ్ళకి సరైన వాళ్ళకి సరైన విధంగా ఊరికే ఇవ్వకుండా దానికి కమర్షియల్ చేసుకున్నారు.
ఇది ఎక్కడ కమర్షియల్ చేసాం. బీదవాని సొమ్ము ఉచితంగా చేరాలి, దాన్ని వదిలిపెట్టేసేసి దాని ద్వారా డబ్బు సంపాదించుకుంటారు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడ ఉంటే అక్కడ మీరు వాళ్తున్నారు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇది చాలా తప్పు. ఇది సమాజానికి తప్పు, ముఖ్యంగా ముస్లిం సమాజానికి తప్పు. మనమందరూ ఐక్యతగా ఉండాలా, ఐక్యతగా పని చేసుకోవాలా. అదే ఎలక్షన్స్ అడిగారు, ఎలక్షన్ చేస్తాంలేండి అన్నాము. ఎలక్షన్స్ కూర్చున్నారు, మేకొని కూర్చున్నారు, దాన్ని పెగుగాలు వేసుకొని కూర్చున్నారు. ఈ ఏమయ్యా సభ్యత సంస్కారం మాటలు ఇవన్నీ మీకు బాగా అనిపించవచ్చు. నేను బాగా చెప్పాను దాని గురించి అని. నాకేమది చిన్నతనం కాదు. చూసిన వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఎవరు మిమ్మల్నే తప్పు పడతారు కానీ నన్నే తప్పు పట్టారు. ఈ విధంగా నేను మాట్లాడేది మా ఎవరు చేయండి. అంజుమను గతంలో ఏం చేయరాని పనులన్నీ అంజుమని చేసింది. ఈ అంజుమని చూసి పక్క అనంతపురంలో అయితేనేమి, గుత్తిలో అయితేనేమి, మిగతా చోట్ల అయితేనేమి కొత్త అంజుమన్ను తయారు చేసుకొని ఇంకోటి ప్రత్యేకత ఏమంటే ఈ అంజుమన్ను మనకు ఆంధ్ర రాష్ట్రంలోనే సొంత బిల్డింగు అంజుమన్కు ఒక పుస్తకంలో ఉంది తప్ప మరి ఎక్కడా లేదు. అది ఒక ఘనత ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ శ్రమిస్తున్నారు. ఏ ఒక్క మెంబర్ కూడా ఒక 5 పైసలకు ఆశపడలే. నాకు చాలా గర్వంగా ఉంది. నా సభ్యులు నాతో పాటు నాకు ఇన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వారి చేతనంత సహాయం, ఏదో పండగ కానీ పర్వం కానీ ఫంక్షన్ చేయని అందరూ వచ్చి కూర్చొని చేస్తున్నారు. అంతో ఇంతో చేతి డబ్బులు వేసుకొని చేస్తున్నారు. అదే మానవత్వము, అదే స్నేహితం అంటే. స్నేహితం వాళ్ళు ఇవి నేర్చుకోవడం కానీ ఉద్దరు డబ్బులు ఎక్కడ వస్తాయి, ఉద్దరు పంచాయతీలు ఎక్కడ చేస్తాము, ఉద్దరుగా మేము పేరు ఎక్కడ సంపాదించుకోండి. ఈ పేరు రాదయ్యా నీకు పేరు ఎవరు ఇస్తారు? నీకు ఎవరు తెచ్చుకుంటారు? మీ పేర్లు తీసుకుంటే ప్రజలు అసహించుకుంటున్నారు. అది గమనించండి మీరు. మీ పేరు ఎంత దాన్ని వాళ్ళు చెప్పే పదజాలము మీరు వినలేరు. మీ చరిత్రను తెలుసుకోండి. ఫస్ట్ మీ చరిత్ర ఏముందో మీరు చరిత్రను తెలుసుకోండి. మీరు అనుకోవచ్చు ఏదో నేను ఇక్కడ కూర్చొని చేస్తున్నాను ఎవడు గమనించడం లేదు అట్లా. వెళ్ళి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు గమనించలేదని కాదు. ఆ చందనంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇది మంచిది కాదు. అంజుమను ముందు ఇట్లాంటి చేస్తే అంజుమను మీ మీద చర్యలు తీసుకుంటుంది. ఎవరి ద్వారా తీసుకోవాలనేది కూడా మేము చెప్తున్నాము. ఎవరైతే కన్సర్న్ ఉంటారో వాళ్ళ ద్వారానే చర్యలు తీసుకుంటాము. అంజుమని ఎప్పుడు చేతగానే అంజుమని లెక్క చేసుకోకండి. మేము ఏదో పెడుతున్నాము, వాళ్ళు సహిస్తున్నారు, వాళ్ళకి కౌంటర్ ఇచ్చేదానికి కాదు. కౌంటర్కి నీకు కౌంటర్కి ఇవ్వాల్సిన కర్వ అంజుమనికి ఏం పట్టిందయ్యా? ఏనుగు పోతూ ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటే ఏనుగు కౌంటర్ ఇస్తుందా? కుక్కకి అరుస్తుందా? ఇట్లాంటివన్నీ ఈ తాటా చప్పళ్లకు గుండెలు బెదరుతాయనే సమస్య మీరు అంజుమని నేను భయపెట్టాలంటే భయపెట్టేది కాదు. ఒక జాఫర్ సాబ్నే భయపెట్టి వచ్చేస్తామంటే అది మీ చేత కాదు. ఫ్యూచర్లో కూడా చేతగా చెప్తాను. ఇక్కడ ఏం కరెక్షన్ జరగడం లేదు. మీకు ఈ డబ్బు ఇక్కడ ఈ 19,000, 20,000 వాడగా గతంలోనే నేను ప్రతి మసీద్కు కూడా నేను ఇక్కడ పంపించాను. ఇంతవరకు ఏ అంజుమని కూడా చేయలేదు. అయ్యా దీనికి ఇంత ఇన్కమ్ వస్తుంది, ఇంత ఈ విధంగా ఖర్చు పెడుతున్నాము ఇంత అనేది ప్రతి మసీద్కు కూడా మేము పంపించినాం. ఇది లెటర్ ఇది ప్రతి మసీద్కి కూడా పంపించినాం. గతంలో ఎవరైనా పంపించారా? మసీద్ వాళ్ళు పంపించారా? వీళ్ళు ఎవరైనా పంపించుకున్నారు? ఎవరైనా మరి చేయదు. అంజుమని చేయాల్సిన పని చేసింది. తెల్లగాగైతం మాదిరి ఉండాలనే మేము చేసినాం కానీ వేరేదే కాదు. ఇంకా ఎలక్షన్కి వస్తే ఎలక్షన్స్ ఒకవేళ నేనే ఉండాలనుకుంటే నేను ఒక్కోడికి లెటర్కి ఎందుకు రాస్తాను? మిమ్మల్ని ఎలక్షన్స్ పెడతాను, నేను మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించి అంత విధంగా శ్రమ పడతాను? ఇది తప్పుగా మాట్లాడకండి. ఎవరికి చేయాలి? అసలు నాకేదో భగవంతుడు ఇచ్చినాడు, మీకు ఇచ్చింది భగవంతుడు ఇచ్చినాడు, దాన్ని సర్దుబాటుకొని చేసుకోవాలి. కానీ ఎంతసేపు పర్వల సొమ్ము తీసుకున్నాము, వాళ్ళ ద్వారా సంపాదిస్తామనేది ఇది ఇస్లాంలో చాలా తప్పు. దయచేసి ఇట్లా పని చేయకండి. మీరు ఇంకా యువకులుగా ఉన్నారు, మీకు చాలా భవిష్యత్తు ఉంది. ఎందుకంటే భవిష్యత్తు ప్రకారం చేసుకోండి, బాగానే ఉంటుంది. కానీ అంత తప్ప కానీ చెడ్డ పేరు తీసుకురావకండి. ఇక అంజుమన్కి వస్తే అంజుమన్ ఎటువంటి కార్యక్రమాలు చేసింది? ఒకసారి ఇస్తమా పెద్ద గలాటయ్యి, ఊరంతా గలాటయ్యి కొట్టుకునే పరిస్థితి వస్తే దాని గురించి పరిష్కారం చేసింది. అంజుమన్ త్వరగా ఎస్పీ కలెక్టర్ దగ్గర పోయి ఇద్దరికి సఖ్యత చేకూర్చి ఇద్దరిని సంజాయించి చేసుకున్నారు. ఆ తర్వాత మనకు ఎవరో పశువులు మా గోవులు బక్రీద్ పండుగ నామది వదిలిపెడితే ఆ సమస్యను తీసుకుని వాళ్ళతో డబ్బులు కట్టించినారు. వాళ్ళు డబ్బులు కట్టించినారు. వాళ్ళతో తీసుకుపోయి మీరు చేసిన తప్పయ్యా అంటే వాళ్ళతో డబ్బులు కట్టించినారు. ఆ తర్వాత వస్తే జైతుల్ మజీద్ని మన వాళ్ళే దాన్ని పడగొట్టేదానికి ప్రయత్నం చేసి మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా పడగొట్టుకొని పరిస్తే
అల్లాగా గారిని ఎవరైనా పడగొడతారేమయ్యా? ఎవరైనా కానీ ముస్లింలే కదా, వారి 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 ఆచారాలు వాళ్ళకు ఉంటాయి, మన ఆచారాలు. మనమంతా ముస్లిం సోదరులు. చిన్న దాంట్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ నేను పక్కన పెట్టండి. అల్లాగా గారు పడడం మొత్తం కమిటీ అంతా తీసుకుపోయి కమిషనర్ దగ్గర మాట్లాడి ఆ జైతున్ మసీద్ని మళ్ళీ కట్టించడం జరిగింది. అదేవిధంగా క్యూబా మసీద్ని దాన్ని కూడా ఆపించినారు, వేరే వాళ్ళని వాడుకొని. దాన్ని కూడా మా సోదరులే, ఇది అందరికీ తెలిసిందే. అయినా కూడా మళ్ళీ దానికి కూడా పోయి దాన్ని కూడా చేయించుకున్నాం. ఈ విధంగా ఇటువంటి కార్యక్రమం. ఇక్కడ కాజియా మస్జిద్ దగ్గర వాళ్ళు రైల్వే స్థలం ఆక్రమించుకున్నారని రైల్వే ఆర్పిఎఫ్ పోలీసులు వచ్చి కేసు రిజిస్టర్ చేస్తే ఆ విషయంలో జోక్యం చేసుకొని కేసు రిజిస్టర్ చేసిన కేసును ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి డిఆర్ఎంతో మాట్లాడి కేసును లేదు సార్ ఇది ఈ విధంగా జరిగిందని దాన్ని మాఫీ చేసి దానికి సహకారం చేసినాం. ఇటు చెప్పుకుంటూ పోతే అంజుమణి చేసిండే ప్రతి ఒక్క వందలాది కార్యక్రమాలు చేసినాయి. కాకపోతే మేము ఫోకస్ చేసుకోలేదు. చిన్నవాళ్ళు చిన్న కార్యం చేసినా ఫోకస్ చేస్తారు, మేము ఫోకస్ చేసుకోలే. మా దగ్గర పవర్స్ ఉన్నా కూడా మేము ఏ లాన్లు పంపే శక్తి మాకున్నా కూడా ఏ మస్జిద్ కూడా పంపలే. ఎందుకు? మన ధర్మం అది, మనం చేసుకోవాలి. దాన్ని బయట పెట్టుకునేది ఎందుకు? చిన్న పని చేసి ఫ్లెక్సీ వేసుకుంటున్నారు. అంజుమనుకు మేము ఛార్జీ తీసుకుని నుంచి మా సభ్యుల పేరుతో కానీ మా పేరుట కానీ ఒక్క ఫ్లెక్సీ వచ్చిందా? ఒక్క ఫ్లెక్సీ ఎవరైనా చూసారా? అనవసరంగా దాన్ని డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు? వేరే దాన్ని ఖర్చు పెడతామని మేము ఈ విధంగా చేసుకోకపోతాము. దయచేసి ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు 23 కమిటీలను మేము పిలిస్తే 23 కమిటీలు లబ్బాయి మేము హాజరవుతున్నాము అని మా మాట గౌరవించి వచ్చారు. 23 కమిటీలు వచ్చినాయి. ఇక్కడ మీకు 23 కమిటీలు తీసుకుంటే 2 దానిపైన సబ్జెక్ట్స్ పెట్టాము. ఒకటి, సార్ మీరు ఎలక్షన్స్ అంటున్నారు, ఎప్పుడు చెప్పండి అని వాళ్ళకి మేము చెప్పేది కాదు. పెద్ద మనిషి మీరు అంజుమన్ ప్రెసిడెంట్, మీరు చెప్పింది మేము వింటామని చెప్పారు. అది నాకెంతో గౌరవం. ఈ విధంగా ఉండాలి. ఎవరైనా మాట పడితే లేదు సార్ మేము చెప్పేది కాదు డేటు, మీరు చెప్పిన డేట్కి మేము ఒబే చేస్తామట. సో మేమేం చెప్పాము, సరేలేండి 6 నెలల్లో ఎలక్షన్ జరిపిస్తాము. ఎవరు కట్టేసేదో మేము ఒక వారం ముందు మీకు ఇంటిమేషన్ కూడా ఇస్తాము. ఎవరు ప్రయత్నాలు చేసుకుంటారో చేసుకోండి. ఇప్పుడు 6 నెలలు అన్నాం కదా, ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేసుకోండి. ఎవరైనా కానీ అంజుమన్ ఎవరైతే బాగుంటారో, ఎవరైతే గుణగుణాలు బాగుంటాయో వాళ్ళకి ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజలంతా దిక్కగా ఉన్నారు, ఎవరు అన్నీ గమనిస్తుంటారు. మీరేం చేస్తారు, ప్రస్తుతం అంజుమన్ ఏం చేస్తుంది, ఇంకోటి ఏం చేస్తుంది, ఇంకోటి. అదే విధంగా ఏదో జాఫర్ సాబ్ని మనము అన్ని మాటలు ఇచ్చిన ఒక డిఎస్పీగా రిటైర్డ్ అయ్యి మాకు అన్ని దానికి డబ్బు అడ్డు తగులుతున్నాడనే మీకు ఒక సందేహము ఒకటి బాగా కూరుకుపోయింది మీకు మీ దాంట్లో. దాన్ని తొలగించుకోండి ముందు. నేను దేనికి అడ్డు తగ్గడంలే, మీ కార్యక్రమాలు మీరు ఏం చేస్తున్నారని కూడా తెలుసు. అయినా కూడా నేను బయటకు వచ్చి చెప్పడంలే. రాజకీయంగా ఉన్నారు, రాజకీయంగా చేయాలి, అది సహజమని నేను అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైతే అంజుమని టచ్ చేస్తారో, టచ్ చేయాల్సిన పని వచ్చింది. టచ్ చేస్తాను కూడా. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మీద మాట్లాడే పరిస్థితి రాదు, రాతమూలకంగా పోయే పరిస్థితి కూడా వస్తుంది. అంత తక్కువ అంచనా వేసుకోకండి. మరి ఖాజీ సాబ్ ఏం చేస్తున్నది? ఖాజీ సాబ్ పైన ఎన్ని కంప్లైంట్స్, వాళ్ళ నాయన పైన రాని కంప్లైంట్స్ ఇతని పైన పుట్టగొడుగుల్లో వస్తున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. నేను చెప్పేది కాదు. మరి దాని గురించి మీరు కూడా చర్చించుకోవాలి. ఏం కదా అని మర్యాద పెంచుకోండి, మర్యాద మాట్లాడండి. మరి నన్ను ఇద్దరు ఖాజీలు పిలుచుకుపోయినారంటారు. మరి ఇద్దరు ఖాజీతో మాట్లాడినాను నేను. మీరు మమ్మల్ని ఎప్పుడు పిలుచుకుపోయినారు సార్ అని వేరే సత్తార్ సాబ్ ఖాజీ ఇప్పుడు చెప్తారు, పోయి అడగండి అతన్ని. మరి అతను మీకెందుకు అబద్ధం చెప్తాడు? ఇది వద్దా, ఇవన్నీ చేసేది వద్దు. మీ గ్రిప్లోకి మేము రాము, మా గ్రిప్లోకి రమ్మని మేము చెప్పాము. మీ పరపతిలో ఉండే మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి, మా పరపతి ఉండే అన్ని మన ఉద్యోగాలు అన్ని చేయండి. ఇప్పుడు చెప్పేశాను కదా ఓపెన్గా. ఇక వేరే ఆలోచనలు వేరే కథలు పెట్టుకోకండి దయచేసి. మీరు ఎవరైనా ఎలక్షన్స్ కావాలనుకున్న వాళ్ళు ఓపెన్గా మీడియా ముందు నుంచి చెప్తున్నాను. కమిటీ వాళ్ళు కూడా మనకు ఎంతో మర్యాద ఇచ్చి సభ్యత సంస్కరించి చెప్పారు. కాబట్టి వాళ్ళకు కూడా నేను నమస్కారం చెప్తున్నాను. ఇకపోతే ఆ షాదీ ఖానా మాత్రము కంప్లీట్గా మా పైన వదిలిపెట్టారు. మొత్తం కమిటీ వాళ్ళు మేము కాదు సార్, మీరు అర్ధరాత్రి కాడ పిలిచండి మేము వస్తాము, అది సాధించే తీరాలా అన్నారు. అది సాధించే దిశలోనే పోతుంది. దీనికి కృషి చేసిన వాళ్ళు కూడా మన సోదరులు ఉన్నారు. మాకంటే ముందు వాళ్ళు అడుగు వేసినారు. వాళ్ళకు కూడా మేము నమస్కారం చెప్తున్నాము. ఎందుకంటే మంచి కార్యక్రమం ఒక అంజుమనే చేయనవసరం లేదు. ఎవరు చేసినా కూడా వాళ్ళని సమర్థించాలా, వాళ్ళకి సహాయకారాలు అందించాలా. నాకు ఒకరికే పేరు రావాలంటే కాదు, వాళ్ళు చేసినారు. వాళ్ళు కూడా శ్రమపడి అన్ని మసీదులకి బాగా అవేర్నెస్ తీసుకొచ్చారు. ఇదయ్యా అట్లా చేసినారు. మళ్ళీ అక్కడ
మనకు ఒక స్థలం పోయింది ఖబరస్థాన్ది అని ఇంతకుముందు కొంతమంది సోదరులు కొట్లాడుకొని ఆ బండను తీస్తే మళ్ళీ అదే స్థలాన్ని మళ్ళా మీరు ఎవరిని అడుకోకుండా అంటే ఒక మసీద్లో ఎలా చేసినామంటారు. ఒక మసీద్ కాదు కదా అది ఖబరస్థాన్కి, మొత్తం ఊళ్ళో ఉన్న మసీదులనే సంబంధం ఖబరస్థాన్కి. అందరి పర్మిషన్ తీసుకున్నారా? సరే అందరికంటే పెద్ద అంజుమన్ ఉంది కదా, అంజుమన్తో తీసుకున్నారా? పోనీ మాగా కాకపోతే మీరు దీంట్లో తీసుకున్నారా? ఒక్కోళ్ళు ఏమైనా తీసుకున్నారా? తీసుకోలేదు. మళ్ళీ తీసుకోకుండా ఇచ్చేసినారు. ఏదో వస్తుంది డబ్బులు అట్లా అంటే డబ్బు వస్తుందంటే మన ఆస్తి అమ్మేడేమన్నా? ఇది ఎక్కడ ఆచారము? డబ్బు 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 సంపాదించడానికి వేరే రకాలు ఎత్తకండి. నీతి రకాలు ఎక్కడ ఉన్నాయో సరైన మార్గాలు ఏమన్నా సరైన మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తే బాగుంటుంది. కానీ అని మీకు ఏదో అమ్మేసినాము చేసేసినాము అని చెప్పడము ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధంగా కాదు. అంజుమన్ ఎవ్వరికి శత్రువు కాదు. మీకు తెలుసు, నేను ఎటువంటి వాళ్ళు తెలుసు, మా సభ్యులు ఎటువంటి వాళ్ళు కూడా తెలుసు. ఇన్ని సంవత్సరాలు అంజుమన్ పట్టి చేసినా కూడా మాకు ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఎందుకు పెట్టారంటారు? ఒకటి గ్రహించుకోండి. తప్పు చేసిన వాళ్ళు అయితే ఎప్పుడైనా దించేస్తారు మధ్యలో. మమ్మల్ని 10 సంవత్సరాలు భరించినారు అంటే ప్రజలు మా మీద నమ్మకం ఉండే వీరు తప్ప ఇంకెవ్వరు లేరు అని వాళ్ళు గ్రహించుకున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళే చెప్పారు, లేదు సార్ మీరే ఉండాలా, మీరే మాట్లాడాలా, మీరే డేట్ ఫిక్స్ చేయాలా, మీరే ఎలక్షన్ జరపాలా, మీరున్నా కూడా మీ ప్యానల్ ఉన్నా కూడా ఇంకా మాకు సంతోషం. ఇదయ్యా కావాల్సింది. 23 మసీదు వాళ్ళు చెప్తున్నారు సభ్యత సంస్కారము. మీరు ఉడ్డా ముగ్గురు చింత పిచ్చుకలు కదా వేసుకునేట్ల మాటలు మాట్లాడితే ఎక్కడి సభ్యత సంస్కారం? నేర్చుకోండి. బురద చల్లే పనులు మానుకోండి. దయచేసి అందరితో కలిసిమెలిసి ఉండండి. నేను ఎవరికి సభ్యులు కాదు. అంజుమన్ అందరికీ సంబంధించిందే, అందరికీ ఉంది. మీరు కూడా నా వయసుకటి చిన్నలు, మీకంటే మా పెద్ద కొడుకులు ఉన్నారు, మాకు కుమారులు ఉన్నారు, వాళ్ళు కూడా మీకు కూడా గౌరవిస్తున్నాను. ఏదో పొరపాటున నోరు జారిండవచ్చు. ఇక మీద అటువంటి పనులు చేయకండి. మీకు కావాల్సింది ఎలక్షన్ డేటు. నేను చేయడన్నారు, చేసేసినాను. మేము దానికి కట్టుబడి ఉంటాము. దానికి ప్రిపేర్ కాండి. కలిసిమెలిసి పని చేసుకోండి. కానీ ఒకరినొకరు తీసుకోకుండా మనం ఉంటే ఇస్లాం అంటే శాంతి, ఇస్లాం అంటే ఐకమత్యం. మనం ఐకమత్యంగా అందరూ మస్జిద్లో కలిసి చిన్న పెద్ద హోదాలు లేకుండా నమాజ్ చదువుతున్నాము కదా. మరి ఇక్కడ ఏంటి మీరు మాట్లాడే మాటలు, మీరు చేస్తుంది ఏముంది? ఇది చేస్తే దించేస్తాం, కట్టేస్తాం, నిద్రపోము. ఏం నిద్రపోతావు? నిద్ర వస్తాయి కదా. జాఫర్ సాబ్ ఉండండి, మీకు నిద్ర రాదు. మరి ఎక్కడ వస్తుంది మీకు నిద్ర? మీకేదో గుండెల్లో మీరు నిద్రపోయినట్టు ఉన్నాను నేను. మీకు ఆ భయం ఎందుకయ్యా? మీకు ఆ భయం ఎందుకు? మీ పని మీరు చేసుకోండి. కాకపోతే మీరు చెప్పాం కదా, టచ్ చేస్తే శబ్దం వస్తుంది. మాకు టచ్ చేసే అధికారం ఉంది కాబట్టి టచ్ చేస్తాం. టచ్ అట్లా ఇట్లా చేయి మీకు ఒత్తిడి చేస్తే. కాబట్టి వద్దు, ఇవన్నీ వద్దు. పర్సనల్ గ్రిడ్జెన్స్ ఏం లేవు మనకు. మీకు కానీ మాకు కానీ సొంత కక్షాదారులు ఏమేమి కాదు. మీరు ఉంటాయి. తప్పనివాడు మానవ సహజము. మీరు ఒకసారి చేస్తారు, నేను ఒకసారి చేస్తాను. ఆ సర్దుబాటు చేసుకున్నాడే వాడే మానవుడు, వాడే చేస్తాడు. కాబట్టి మా గౌరవ సభ్యులు ఎంతమంది వచ్చారు ఇవ్వదు, 23 మంది కమిటీ సభ్యులు చాలా సభ్యత సంస్కారంగా మాట్లాడారు. చాలా మాకు అంజుమన్ పైన మాకు ఇంత నమ్మకం పెట్టినారని మరీ ఇవ్వదు ఎంతో ఉత్సాహంతో మేము ముందుకు వచ్చాము. ఒక్కరు కూడా చెక్కు చెదరలేదు. అంజుమన్ అనేది ఇంతమందిలో అంజుమన్కి ఎన్ఎస్కి ఎవరూ మాట్లాడలేదు. అంత ఇదిగా మాట్లాడారు, అంత గౌరవించినారు. మేము కూడా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ వీడియో చూసే సోదరులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. అంజుమన్ ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. నేను లేకపోతే మా సెక్రటరీ గారు ఉన్నారు, మా మెంబర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరితో కలిసి మీరు పని చేయించుకోవచ్చు. వాళ్ళు చేయని పక్షంలో మాకు మాట్లాడండి, చేసుకున్నామంటే తప్ప. కానీ ఈ పర్సనల్ గ్రెడ్జెస్ ఇవి అవి మానుకోండి. మాకేం కావాలా మీకు తెలుసు. నేను ఏమని మీరే చెప్తారు, ఆయన మంచోడే, జనం మంచిదే, కాకపోతే సీటు వదలడం లేదు. ఇది ఒక్కటే మీకు పట్టింది. అది విక్రమార్కుడికి తెచ్చుకుపోయేది వెనుక తెచ్చుకుపోయినట్ల ఇతను పోతాడు, చెప్తాడు, మళ్ళీ వచ్చి కూర్చుంటాడు అనే భావన మీకు ఏర్పడింది. ఆ భావన తీసేసుకోండి. ఇప్పుడు జరిగే ఎలక్షన్స్లో మీరు ఎవరైనా ఉంటే ప్రయత్నం చేసుకొని యోగ్యతా పరులే కావాలి. మంచివాడు అడుగుతాడు. ఆయన ఏంది మంచివాడు? ఆయన మంచివాడా? ఈయన మంచివాడు అంటే మంచివాడని చెప్పేదానికి అర్థము, మంచివాడంటే మీరు చెడ్డవాళ్ళు కాదు. ఈ పోస్టుకు అర్హులు అనేదాన్ని చెప్పారు. ఈ పోస్టు ఉన్నతమైన పోస్టు, ఇది టౌన్ని పరిపాలించే పోస్ట్ కాబట్టి ఈ పోస్టుకు అర్హులైన వాళ్ళు రాండి అంటున్నారు. కానీ మంచివాళ్ళని కాదు. మీరు దాన్ని ఏమంటే వక్రీగా తెలుసుకుంటున్నారు. మేమంతా చెడ్డోళ్ళ, ఆయన కూడా మంచివాడు అంటున్నారు. అది కాదయ్యా, మంచివాడనే అర్థము. ఈ పోస్టుకు అర్హులైన ముందు స్టెప్ ఏంటి అంటున్నాను. మళ్ళీ ఈ పోస్టుకు అర్హులైన వచ్చి నన్ను ఎప్పుడో పక్కకు చూపించేవాళ్ళు వేరే వాళ్ళు.
ప్రజలు దిగ్గగా లేరు. సార్ చాలండి సార్, నీకంటే మంచోడు ఉన్నాడు అక్కడ ఎక్కించుకుంటామనేవాడు. దయచేసి మానండి. అందరూ సఖ్యతగా పనిచేస్తాము, టౌన్ కోసం చేస్తాము, ఇస్లాం కోసం చేస్తాము. దయచేసి ఆ సభ్యులకు ఎవరైతే ఇప్పుడు ఆ దాంట్లో ఉన్నారో వాళ్ళు బాధపడకండి. అయ్యా మా నోటి దగ్గరకు వచ్చింది ఇది తీసేస్తున్నాడు అనేది కాదు. ఇది నా ఒక్కటి మాట కాదు, మొత్తం 23 మంది అంటే మొత్తం పట్టణ సమస్య అది. సరే మనకు అదృష్టంలో లేదు, ఏదో అనుభవించినాం 2 సంవత్సరాలు, ఇంకా పోని మనకు అనుకుంటారని పెద్ద హృదయం చేసి పెద్ద మనసు చేసి మీరే ఎమ్మెల్యే గారికి చెప్తే ఈ సమస్య నిమిషాల మీద సెటిల్ అవుతుంది. దీనిపైన కూడా పెట్టి ఆలోచించండి. మా వాళ్ళు చేసినారు, ఇప్పుడే కనపడినారా జాఫర్ సాబ్కి, ఇప్పుడే కనపడినామా అంజుమనికి అనేది మానేసండి. ఎప్పుడో దానికి ఒక పులి స్టాప్ అవసరము, అది ఇప్పుడు వచ్చింది, చైతన్యం వచ్చింది. కాబట్టి మంచి పనికి ఎవరైనా చెప్తే మంచి పని చేయండి అంతే. దయచేసి మీరు దీన్ని నేను చెప్పిన సారాంశం అంతా ఎవరికి టార్గెట్ చేసి చెప్పింది కాదు, ఏం చెప్పింది కాదు. ఒక పెద్ద మనిషిగా మీకు పెద్ద సహోదరునిగా, పెద్ద అన్నగా అనుకోండి, ఇంకా వయసులో పెద్దోనిగా అనుకోండి, ఒక సలహాగా తీసుకొని మీరు బాగుండి సమాజాన్ని బాగు చేస్తూ మనమంతా కలిసి కట్టుగా పని చేస్తాం అంతే. ఈ భేదాభిప్రాయాలు లేకుండా చేస్తే అప్పుడే మన యొక్క ముస్లిం యొక్క ఐక్యత పెరుగుతుంది. అంత తప్ప ఇంకేం లేదు. ఈ బ్యాక్ బైటింగ్ మానేసేది, ఏదైనా ఉంటే వెన్నుపోటు పొడిచి మానేసేది చేస్తామని చెప్పినారు. ఈ వీడియో ఇస్తున్న సభ్యులకు, సోదరులకు, ఇక్కడ హాజరైన వాళ్ళందరికీ, మీడియా వాళ్ళందరికీ మా అంజుమన్ తరఫున యాజ్ ఎ ప్రెసిడెంట్గా మీకు సహాయకార సహకారాలు మీరు బాగా అందించారు, మీరు చేస్తున్నారు. కాబట్టి మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.